సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చేరుకుంది. ఇక రాష్ట్ర పార్టీ నేతలు వీరయ్య, భూపాల్ ఆశయాలతో పాటుగా స్థానిక నేతలు అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేశారు. అక్కడ నిర్వహించిన గేట్ మీటింగ్ లో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. సింగరేణి సంస్థను పరిరక్షించుకునేందుకు అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇక బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించే విధంగా బీజేపీ సర్కార్ పైన ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హయాంలో బొగ్గు గనులను వేలం వేయటం తెలంగాణ ప్రజలను ద్రోహం చేసినట్టేనని మండిపడ్డారు. వేలంపాట వేసి ప్రైవేటు యాజమాన్యాలకు దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే గతంలో కోయిలగూడెం బ్లాకు, సత్తుపల్లిలో ఒక బ్లాకు కూడా ప్రైవేటు వాళ్లకు దారదత్తం చేసింది. ఇప్పుడు మళ్ళా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కూడా వేలంపాట వేయాలని నిర్ణయించింది. తెలంగాణ నుంచి బొగ్గు గనుల మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర బీజేపీ సర్కారు తరఫున తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసేటువంటి పద్ధతుల్లో హైదరాబాద్ నడిబొడ్డున ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ, ఈ వేలంపాట ప్రక్రియను ప్రారంభించటం ఆందోళనకరం. మరోవైపు కేంద్ర బీజేపీతో కొట్లాడతానని చెప్తున్న కాంగ్రెస్, తెలంగాణ ప్రజల కోసమే ఉన్నాననుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సింగరేణిని కాపాడడం కోసం నిర్ణయించుకోకుండా బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రక్రియలో కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కూడా పాల్గొనడం అనేది ఖండించదగిన విషయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో శ్రావణపల్లి బొగ్గు బ్లాకును సింగరేణికే కేటాయించాలని తీర్మానం చేయాలి. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని తీసుకొని ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రధానమంత్రి దగ్గరికి వినతి పత్రం ఇవ్వాలి, తీసుకుపోయి కేంద్రం మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.